మనసు ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండకపోతే మన జీవితం ఎలా ముందుకు వెళ్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఒక సాధారణ రైతుకు బుద్ధుడు ఎలా నేర్పాడో ఈ కథలో తెలుసుకుందాం. ఒక గ్రామంలో సూర్య అనే యువ రైతు ఉండేవాడు. పని చెయ్యాలంటే శ్రమ ఉంది, కాని మనసు ఎప్పుడూ అటూ ఇటూ. చిన్న విషయానికే కోపం, ఏ పని పూర్తి సంతృప్తిగా కాదు. రోజంతా పనిచేసినా మనసుకు విశ్రాంతి లేదు. ఒకరోజు సూర్య ఆలోచించాడు, నేను కష్టపడుతున్నాను, కాని ఫలితం ఎందుకు రావడం లేదు? నా మనసే నన్ను ఆపేస్తోందా? అదే రోజు గ్రామానికి బుద్ధుడు వచ్చాడని తెలిసి సూర్య ఆయనను కలవడానికి వెళ్లాడు. సూర్య వినయంగా అడిగాడు, భగవాన్, నేను నా పనిపై దృష్టి పెట్టలేకపోతున్నాను. మనసు నా మాట వినడం లేదు. నేనేం చెయ్యాలి? బుద్ధుడు కొద్దిసేపి మౌనంగా ఉన్నాడు. తర్వాత ఒక పని చెప్పాడు. బుద్ధుడన్నాడు, ఈ విత్తనాన్ని తీసుకో. ఈ పొలంలో నడుస్తూ ప్రతి అడుగునూ గమనించు. మనసు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అడుగుపైనే తీసుకురా. సూర్య నడవడం మొదలుపెట్టాడు. మొదట మనసు సమస్యల దగ్గరికి వెళ్ళింది, తర్వాత భయాల దగ్గరికి. కాని ప్రతిసారీ అడుగుపైనే దృష్టి. కొద్దిసేపటికి సూర్య గమనించాడు. మనసు నెమ్మదిగా శాంతించింది. అడుగులు స్థిరంగా మారాయి. శరీరం తేలికగా అనిపించింది. తిరిగి వచ్చి బుద్ధుడిని చూశాడు. బుద్ధుడన్నాడు, మనసు అడవిలాంటిది. నీవు గమనించకపోతే దారి తప్పిస్తుంది. కాని ప్రతిసారీ తిరిగి తీసుకొస్తే అదే నీ బలంగా మారుతుంది. ఆ రోజునుంచి సూర్య ఒక్క పని ఒక్కసారే, ఫోన్, ఆలోచనలు అవసరం లేనివి పక్కన, మనసు పోతే తిరిగి తెచ్చేవాడు. నెలల తర్వాత అతని పంట అతని మనసులాగే స్థిరంగా పెరిగింది. మనసు శత్రువు కాదు, మనసు శక్తి. దాన్ని నియంత్రిస్తే ఫోకస్ పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, జీవితం సాఫీగా మారుతుంది. మనసును ఓపికతో నడిపించు, అదే నిన్ను విజయానికి తీసుకెళ్తుంది.